ఇంగ్లీష్ భాషను చక్కగా అర్థం చేసుకోవాలి, చక్కగా మాట్లాడాలి అంటే ముందుగా మనం టెన్సెస్ గురించి పూర్తిగా తెలుసుకోగలగాలి. ఆ టెన్సెస్ గురించి పూర్తిగా తెలుసుకోగలిగితే మనం చక్కని ఇంగ్లీష్ మాట్లాడటానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ వీడియోలో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాము. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క యూసేజ్ ఎలా ఉంటుందంటే, ఒక పని ఇప్పుడే ముగిసినది అని సూచించడానికి, చెప్పటానికి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఒక పని ఇప్పుడే ముగిసినది అని చెప్పటానికి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం అన్నమాట. దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే, సబ్జెక్ట్ ప్లస్ have plus V3 plus object plus extra words or other words. ఇక్కడ మనం ఎక్స్ట్రా వర్డ్స్ అనవచ్చు, లేకపోతే అదర్ వర్డ్స్ కూడా అనుకోవచ్చు అన్నమాట. అయితే ఈ వీడియోలో మనం ఐ, వి, యు, దే ప్లూరల్ నౌన్ అంటే బహువచన నామవాచకము ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎలా రాయాలి అనే దాని గురించి తెలుసుకుందాం అన్నమాట. అంటే ఐ, వి, యు, దే ప్లూరల్ నౌన్లు సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలి అనే దాని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 అంటే వెర్బ్ 3 అనమాట, మూడవ రూపం. టేకెన్, గివెన్, క్లీన్డ్, ఆస్క్డ్. ఈ వెర్బ్ 3 యొక్క ఫామ్ ఈ విధంగా ఉంటుందన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. ఐ హ్యావ్ లెర్న్డ్ హౌ టు స్విమ్. నేను ఈతను నేర్చుకున్నాను. ఈత ఎలా కొట్టాలో నేను నేర్చుకున్నాను. వీ హ్యావ్ గాన్ టు USA. మేము అమెరికా వెళ్ళాము. అంటే ఇంతకుముందే వెళ్ళారన్నమాట వాళ్ళు. దే హ్యావ్ క్లీన్డ్ ద హౌస్. వారు ఇల్లును శుభ్రపరిచినారు. ఈ విధమైన సెంటెన్సెస్ కొన్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఏ విధంగా చెప్పాలనే దాని గురించి మీరు తెలుసుకోగలుగుతారు. అయితే ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సెంటెన్సెస్ చెప్పడానికి కొన్ని కీవర్డ్స్ లేకపోతే క్లూ వర్డ్స్ని ఉపయోగించాల్సి వస్తుంది. అవేంటంటే జస్ట్, జస్ట్ నౌ, ఎట్, రీసెంట్లీ, ఆల్రెడీ, ఎవర్, నెవర్, సిన్స్, ఫర్, సో ఫార్ మొదలైన కీవర్డ్స్ని ఉపయోగించి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని చెప్తారన్నమాట. యూసేజ్ వచ్చి ఒకసారి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఒక పని ఇప్పుడే ముగిసినది, ఇప్పుడే అయిపోయినది అని చెప్పటానికి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.